అంటే అన్నారు చూసారా, అది వగకు, వగ అంటే బాధకి సంతోషానికి అతీతమైన స్థితి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అనుపమ గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా వసంతలత జాయిన్ అయ్యే లోపల? రాంబుద్రి గారు, అనుపమ గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రాంబుద్రి గారు, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నమస్తే మేడం. నమస్తే అండి. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నిష్కామ కర్మనే అన్నిటికంటే బెటర్ అనేది, అంటే ఇంకా దాన్ని మించింది లేదు అనేది అర్థమవుతుంది మేడం. ఎందుకని? అంతేనంటారా మేడం? అంటే ఇప్పుడు అది ఫలాపేక్ష లేకుండా మనం చేయగలుగుతాం కాబట్టి కర్మ ఫలాపేక్ష ఒక్కటే కాదండి, కర్తృత్వం లేకుండా కదా. కర్తృత్వం, నేను చేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ ఆ, ఏమంటారు? ఆహా. అంటే ఇప్పుడు నిష్కామ కర్మలో నేను చేస్తున్నాననే ఉంటుందా మేడం, అహం అట్లా? ఫలితం ఆశించకపోవడం నిష్కామ కర్మ. ఏమంటారు? ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇక్కడ మనం హైలైట్ చేయాల్సింది ఏంటంటే, నేను చేస్తున్నాను అన్నదే బంధిస్తోంది ఆ భావన. క- కర్తృత్వం అనేది వదులుకోవాలి, అది అది కరెక్ట్. ఇక్కడ మనం హైలైట్ చేయాల్సిన పాయింట్ అది. కర్తృత్వం, అవును మేడం. అందుకని కాశీ ప్రయాగ వెళ్ళి మనం ఏమని బెండకాయ దొండకాయ టీని కాఫీ కాదు, కర్తృత్వం వదిలేయడం బెటర్ అని నేను అనుకుంటాను. ఏమంటారు? కర్తృత్వాభిమానం అన్నిటికంటే వదిలేసుకోవడం కర్మలు బంధించడం. అవును మేడం, అవును మేడం. కర్తృత్వం వదిలేస్తే మొత్తం ఇదైపోతుంది. అంటే మరి ఒక్కోసారి మూర్ఖత్వంతో దుష్ట కర్మలు చేసి కూడా కర్తృత్వం వదులుతున్నామని వాళ్ళు కూడా ఉండొచ్చేమో కదా మేడం. దాని నుంచి చూసారా ఏమన్నా ప్రాబ్లం రాంబుద్రి వస్తుంది? గారు, మీరు మైండ్ లో కండిషన్ అయిపోయి అడుగుతున్నారు. ఈ ఆన్సర్ నేను ఇందాక చెప్తున్నాను, మీరు వింటంలే, అంటే విన్నారు కానీ అది వెళ్ళలేదు. ఏంటంటే దుష్టకర్మ అని ఎవరన్నారు దాన్ని? మనం అంటున్నాం, అవునా? అబ్సల్యూట్ గుడ్ అదే అని కానీ మేడం. అబ్సల్యూట్ బ్యాడ్ కానీ ప్రపంచంలో లేదు. ఇదే పరమమైన దుష్టత్వం, ఇదే పరమమైన మంచి అన్నది ప్రపంచంలో లేదు. అవునా? మరి విభజన వస్తుంది కదా మేడం. ఇప్పుడు 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 ఎవరికి కర్మలో వస్తుంది? కర్మ విభజన. రాంబుద్రి గారు, ఎవరికి వస్తుంది ఇప్పుడు ప్రపంచ దృష్టిలో విభజన అయితే జరుగుతుంది కదా మేడం, కదా? అంటే సత్కర్మ అది దుష్కర్మ. ఆ ప్రపంచ దృష్టి అంటే మానవ దృష్టి కదా. ఏ? మానవ దృష్టి మేడం. అలా చేసిన ఆ కర్మకి మూలం ఏమి? మీకు కర్మకి మీకు కావలసిన శక్తిని ఎక్కడి నుంచి వస్తున్నది? మీరు తెచ్చుకోగలుగుతున్నారా? మీరేమైనా కర్మాగారంతో ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారా? ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తున్నదే మనకి సూక్ష్మంగా చూసుకుంటే సంకల్పం అక్కడి అయితే నుంచి వస్తుంది. సంకల్పము పరమాత్మ దగ్గర నుంచి వస్తుంది, శక్తి పరమాత్మ దగ్గర నుంచి వస్తుంది. మరి దుష్టులను దుష్టులను మళ్ళీ నేను మీరు చూసారా, రౌండ్ అబౌట్ కి వస్తున్నారు మళ్ళీ. అయితే ఎందుకని వాళ్ళకి నేను చేస్తున్నానన్న భావన రావడం బట్టి కర్మ బంధిస్తోంది. దుష్టులు అని ఎవరు లేరండి. మీరు అదే ఎలా చూసుకుంటారంటే, ఒక కర్మని వాళ్ళు నేను చేస్తున్నానని ఎప్పుడైతే ఫీల్ అవుతారో కర్మ బంధిస్తుంది కర్తృత్వం వల్ల. మీరు అంటే ఇప్పుడు వింటున్నారు కానీ పరమాత్మ లోపలికి వెళ్ళటం లేదు. మీకు ఆన్సర్లు లోపలికి వెళ్ళటం లేదు. అందుకని ఆగండి ఆగండి అంటున్నాను. విన్నది ఒక్కసారి కరెక్టే. లోపలికి తీసుకోండి. ఏమంటారు? దుష్టుడు అంటే మీ అంటే ఉద్దేశం ఇప్పుడు ఏంటి? వాడెవడో కొట్టి నేను కొట్టలేదు అన్నాడు. ఏమంటారు? కృష్ణ పరమాత్మ నేను దుష్ట శిక్షణ అనేది ఉంటది కదా మేడం, అది ఎలాగా అని నాకు కొంచెం అర్థం కావట్లేదు అది. అదే నేను అడుగుతున్నా. మీరు కండిషన్డ్ గా అడుగుతున్నారు గనక క్వశ్చన్ ఎప్పుడు కండిషన్డ్ గా అడగకూడదని బాబా గారు జీవిత చరిత్రలో చెప్పలేదా? చెప్పారు మేడం. అది మరి మీరు చేస్తున్నది ఆల్రెడీ ప్రీ డిటర్మిన్డ్ ఆన్సర్తో అడుగుతున్నారు. అందుకే మీకు వెళ్ళటం లేదు. మీరు అలాంటివి మైండ్ లో పెట్టుకుని అడిగితే మీకు ఎలాగా? ఇప్పుడు మన అకేషన్ ఏంటంటే నథింగ్. వ్యక్తికి దుష్టత్వం అన్నది ఆ తన ఆ తను కర్తృత్వం ఫీల్ అయినప్పుడు, మరి కృష్ణుడు హత్య చేస్తే హత్యను,
మామూలు వాళ్ళు చేస్తే హత్య అంటున్నాం. కర్తృత్వం వల్ల అది దానికి మనకి వాళ్ళకి ఆ కర్మ అంటుకుంటుంది. కర్తృత్వం లేనప్పుడు అది అంటుకోదు. మీకు అర్థమైందా? మీకు ఏం క్వశ్చన్ అడగాలంటే దుష్టత్వం ఒకటి ఉంటుంది కదా అని అంటున్నారు. ఏమంటున్నారు? అదే మేడం. అంటే దుష్టత్వం ఉంటుంది. దాని నిర్మూలన కోసం పరమాత్మ అవతరిస్తున్నాడు గదా! అది అవును. అది నాకు అది రైటే. ఇప్పుడు ఇక్కడ అకేషన్ ఏంటండి? ఇంకా లోపలికి వెళితే దుష్టత్వమే లేదు ప్రపంచంలో కదా! మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? జ్ఞానంతో లోపలికి వెళ్తున్నాం. మీరు అక్కడ కండిషన్ అయిపోయింది మీ మైండ్. హుహు. ఇంకా మీరు లోపలికి వెళ్లి చూస్తే ప్రతి కర్మకి రమణ మహర్షి గారు ఏం చెప్తున్నారు? ఆ పరమాత్మ శక్తే కారణం. హ్మ్. ఆ శక్తి కాకపోతే దుష్టుడు మాత్రం కర్మ వాడికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? పరమాత్మ శక్తి కాకుండా మరో శక్తి ఏమైనా ఉన్నదా ప్రపంచంలో? ఈ పాయింట్ అదే జవాబు చెప్పండి. భగవద్గీత కాదు కాదు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు. పరమాత్మ శక్తి కాకుండా దుష్టులకి వేరే శక్తి ఎక్కడి నుంచైనా వస్తుందా? అంతా అక్కడి నుంచే వస్తుంది. మరి ఇప్పుడు మీరు ప్రశ్న ఏంటి? ఆ శక్తి కూడా అక్కడి నుంచి వచ్చిందే. రావణాసురుణ్ణి హ్మ్. అయ్యో రాక్షసులు లేరని విష్ణుమూర్తి బాధపడిపోయాడు ఒకసారి. దుష్టశక్తి లేకపోతే బ్యాలెన్స్ లేదు ఈ ప్రపంచంలో. దాని నెసెసిటీ దానికి ఉంది. హ్మ్. మనం ఏమో చాలా పరిమితంగాను స్వార్థంతో చూస్తున్నాం గనుక మనకు అర్థం కావట్లేదు. ఒక పిల్లవాడు చనిపోతే అయ్యయ్యో పరమాత్ముడు నాకు తప్పు చేసేసాడంటాం. పుడితే అయ్యయ్యో నాకు ఎంతో మంచి చేసాడంటాం. పుట్టుక చావు రెండు అవసరమే. రెండిటికి ఈక్వల్ గా మనం చూడలేకపోతున్నాం ఎందుకని? మీకు అర్థమైందా ఇప్పుడు? హ్మ్. అదే ఇంకా మేడం. అర్థం కాలా? మనం చూడలేకపోతున్నామంటే మనం పరిమితం అయిపోయాం. కాబట్టి చూడలేకపోతున్నాం. కాదండి. ఇప్పుడు అది చావు చెడ్డదని ఎవరన్నారు? మనుషులు అంటున్నారు. చావే చెడ్డదైతే హ్మ్. ప్రళయం ఎందుకుండాలి? ఈశ్వరుడి యొక్క దీంట్లో పూర్తి ప్రళయమే రాకూడదే. అందుకని అలాంటివి మీరు ఇక్కడ ఏంటంటే సగం ఇది మైండ్ పెట్టి అలా ఆలోచించకండి. అట్లా అందుకే ఏది కూడా మన మనసులో ఉన్న జ్ఞానంతో వింటే అర్థం అవ్వదు. దాన్ని వదిలేసి వినండి. పూర్తిగా బ్లాంక్ చేసుకుని వినండి మీకు అర్థం అవుతుంది. విన్నారా? అదే మేడం. ఓకే మేడం. ఏ అక్కడ ఏంటంటే ఆ అకేషన్ లో అలా చెప్తున్నారు. కానీ ఇంకా లోపలికి వెళ్తే నథింగ్ ఇస్ బ్యాడ్. సంహారం కూడా అవసరమే. దుష్ట సంహారమే కాదు. మానవ సంహారం కూడా మానవాళి అందరూ దుష్టులుగానే ప్రళయం వచ్చేస్తోందా? చెప్పండి. సృష్టి స్థితి హ్మ్. లయములు కూడా పరమాత్ముడి లీలే. మరి లయం అన్నది పరమాత్మ లీల కాదంటారా? మీకు అర్థం అదే అవుతున్నది ఎందుకు ఇప్పుడు ఈ ప్రశ్న అర్థమైతుంది. వేశాను? ఇప్పుడు అర్థమైంది మేడం. అంటే ఇప్పుడు ఆహ్, అది దుష్టత్వము ఇది మంచి చెడు అనే సంబంధం లేదు. సృష్టి, ఆహా! స్థితి, లయ అనేది మంచి సంబంధం అని కాదండి. మంచి చెడు అన్నవి లేవు. మనమే పెట్టాం వాటిని. నాకు అనుకూలంగా ఉంటే మంచి అంటారు. ఇప్పుడు పక్క వాళ్ళు ఎవరో మనకి నచ్చని వాళ్ళ పిల్లవాడు పోయాడు అనుకోండి, మంచి పని అయింది అంటున్నారు. మన పిల్లవాడు పోతే అలా అనమే. అది మన యొక్క పాక్షిక దృష్టి. మీకు అర్థమైందా? అర్థమైంది మేడం. అర్థమైంది. అక్కడ పోవడము అనేది కాదు. మనం చూసే విధానం అది. ఇప్పుడు అర్థమైంది మేడం. అంటే ఇప్పుడు అదే. అంటే అసలు ఆహ్, అంటే అన్నీ సహజంగానే జరుగుతున్నాయని అర్థమవుతుంది. అంటే హ్మ్. ఈ ఈ ఈ అంటే ఇప్పుడు పుట్టుక అనేది గాదు, చావు అనేది గాదు. ఆహ్, అన్నీ బ్యాలెన్స్‌గా జరుగుతున్నాయనేది అర్థమవుతుంది కదా! అంటే ఇప్పుడు పుట్టిన వ్యక్తి అది మంచి, చెడుతోటి సంబంధం లేకోకుండా ఒక సృష్టి క్రమం అనేది జరగాలంటే చావుండాలి, పుట్టుకుండాలి. మంచి చెడుతో ఆహ్, సంబంధం ఈ కాదు. మంచి చెడు అన్నవి మనం పెట్టాం గాని, మనుషులు పెట్టింది గాని ప్రకృతిలో లేవని. మనిషికి తనకు ఆ! అనుకూలంగా ఉంటే మంచి అంటాడు. తనకు అనుకూలంగా లేకపోతే చెడు అంటున్నాడు. మీరెక్కడ కండిషన్ అయిపోయారంటే, అక్కడే మైండ్‌లో కండిషన్ అయిపోయారు. ఇప్పుడు మనం ఇంకా అవును. డీపర్ లెవెల్‌కెళ్తున్నాం. హ్మ్. అడిగేటప్పుడు మైండ్‌లో ఆన్సర్ పెట్టుకొని అడగకూడదు. అప్పుడే మీకు అర్థం అవుతుంది. అవును. వసంతలత కంటిన్యూ చెయ్యి. ఇందాకల నువ్వు కంటిన్యూ చేస్తున్నావు.
అనుపమ గారు మీరు మాట్లాడుతూ ఉండండి, ఫోన్కు దూరంగా ఉండకండి. మొన్న ఎప్పుడో చాలా సార్లు మిమ్మల్ని పిలిచాను, మీరు పలకలేదు. ఆ, ఉమ్, నేను చూసుకోలేదు, అది ఎప్పుడు కట్ అయిపోయింది. సరే, నేను తెచ్చేసరికి రాంబోధుడు గారు ఏదో అడుగుతున్నారు. ఇది అది ఆఖరి పాయింట్ చాలా బాగున్నది. ఆ, అతను చెప్పింది ఆ సంసారంలో మన ప్రపంచంలో దుఃఖం సుఖాలు ఎందుకుంటాయి ఇవన్నీ అని, దుఃఖాలు భరితంగా ఎందుకు ఉంటుంది అంటే అది భగవద్గీత అని అన్నారు. అయితే ఈ భగవద్గీత అనగానే అతను ఎలాగ చెప్పారంటే చాలా బాగున్నది. అంటే మనకి మనం దుఃఖాలు అవి వచ్చినప్పుడు మనమే చేసుకున్నాం. అయ్యో నేను ఎందుకు చేయలేకపోయాను, నాకు అంత ఉండినా సరే ఇంకోళ్ళు ఏది ఇవ్వలేదే, చేయలేదే నా కెపాసిటీ ప్రకారం. మా అమ్మాయి అదే మాట్లాడుకుంటున్నది. ఏమిటున్నది, నేను ఇంత చేసినా సరే నాకు సరి అయినటువంటి పని ఇవ్వడం లేదు, దుఃఖంగా అంటే ఇవన్నీ ఏంటంటే మనం అదే నువ్వన్నట్టుగా కర్తృత్వం పెట్టుకుంటాం. నా అహము, నేను చేస్తున్నాను, నాకు రాలేదు, నేనింత చేశాను. అది ఎప్పుడైతే ఉంటుందో దుఃఖం అక్కడ డెఫినిట్‌గా ఉంటుంది. ఇదంతా భగవంతుడి ఇచ్చ, ఇలా జరుగుతుంది, ఇలా జరగవలసి ఉంది కాబట్టి ఇలా ఉన్నాది అని మనం అందరం అంటాం. అది పెద్దవాళ్ళు మనకు చెప్తారు. అంతా భగవదిచ్చ సుమి, నువ్వనుకుంటున్నట్టుగా అన్నీ అయిపోతాయి అనుకోకు. ఏది అవుతే దానికి నువ్వు సరెండర్ అవ్వు. అది యాక్సెప్ట్ చెయి. అందులో శాంతి ఉంది, అందులో ఆనందం ఉన్నాదని ఇప్పుడు ఇందులో రమణ మహర్షి గారు కూడా అదే అన్నారు. మనకి చాలా పరిస్థితులు బాగుండదు, అనుకూలంగా ఉన్నట్టుగా అనిపించవు. అనిపించకపోతే అప్పుడు డెఫినిట్‌గా నువ్వు ఇది భగవంతుడు ఇలా సంకల్పించాడు కాబట్టి నాకు ఇలాగ అయింది అని ఎప్పుడు అనుకుంటావో, అంటే నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసేసుకుంటావో, కర్తృత్వాభిమానం తీసేస్తావో, అది డెఫినిట్‌గా నీకు మనస్సు శాంతిగా హాయిగా ఉంటుంది. అది 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 నిజమే. అది చాలా అయితే అదే కృష్ణమూర్తి గారు అవేర్నెస్ బాగా చెప్పారు. సారీ తర్వాత వసంతలత ఆ! awareness అదే ఎక్కువగా ఒకసారి డిఫరెంట్ ఒక క్షణం ఆగు. అవేర్‌నెస్. ఒక క్షణం ఆగు. మనం అవేర్నెస్ తో చూస్తే అంటే డీపర్ అవేర్నెస్ లో దట్ టు ఆర్ నాట్ డూయింగ్ అనే ఎరుక అందరికీ వస్తుంది. అంత డీప్ గా వెళ్తే అది అవును. ఆ పని జరుగుతోంది, నేను కాదు చేస్తున్నది అని అవేర్నెస్ లో ప్రతి ఒక్కరికి అది అర్థమవుతుంది. కానీ ఆ అవేర్నెస్ వచ్చే వరకు మాత్రం నేనే అన్ని చేస్తున్నాను అనే ఒక కర్తృత్వం వస్తోంది మనుషులకి. అంటే ఈ పని నేను చేస్తున్నాను. యాక్చువల్ గా చెయ్యి వేలు కదపడానికి కూడా ఎనర్జీ మనకు అక్కడి నుంచి సప్లై అవ్వకపోతే వేలు కూడా కదపలేం. కానీ మనలో అవేర్నెస్ లేక మనం ఏమో కర్తృత్వం ఫీల్ అవుతున్నాం. యాక్చువల్ గా ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఓన్లీ థింగ్ మన యాక్చువల్‌గా మనం నమ్మం లక్ష్మి అది. ఇప్పుడు నువ్వు యంగ్‌స్టర్స్ అలా చెప్పావనుకో వాళ్ళు నమ్మరు. అవేర్నెస్ లేక అదే. ఆ, అంటే నా ఉద్దేశం అదే. ఆ అవేర్‌నెస్ లేకపోవడం వల్ల మనుషులకి మనం చెప్పే మాటలు చెప్తే కోపం వస్తుంది. నేను చేస్తున్నాను అనేటువంటి, ఎందుకు లేదు నేను చేస్తున్నా, అంతా భగవంతుడి ఇచ్చ, ఇలా అయితే అదే అతను చెప్తున్నారు. పురుషకారం అంటే ఫ్రీ విల్‌కి, గాడ్స్ విల్‌కి నువ్వు అలాగ సమన్వయం చేసుకున్నావంటే నీకు కష్టం ఉండదు. లైట్‌గా ఉంటుంది మనస్సు. జరుగుతున్నది జరగని సాక్షిగా చూస్తూ ఉంటావు. అలా ఉన్నప్పుడు డెఫినిట్‌గా ఏంటంటే మన మనసులో ఒక రకమైన హాయి ఉంటుంది. ఆ యాక్సెప్టెన్స్ రావాలి. అదే భగవద్గీతలో చూడు లాస్ట్ అధ్యాయంలో 66 నేనెప్పుడూ అది జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. ఏంటది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః ఏంటిది మా శుచః అని ఏదో అంటాడు. మోక్షం ఇష్యామి మా శుచః అని చెప్పి ఏదో అంటారు ఆయన. అది భగవాన్ అంటే అది అంటే నాలో నువ్వు నమ్మకం పెట్టుకో, నాలో అన్ని అర్పించి నిన్ను ఫ్రీ చేసేసుకో. అప్పుడు నీకు డెఫినిట్‌గా నీకు మోక్షం ఇస్తాను. మోక్షం అంటే అదే ఆనందం, అది అనుకుంటారు. అదే ఇక్కడ కర్తృరాజ్ఞ ఏంటది కర్తృరాజ్ఞయ ఫల ప్రాప్యతే ఫలం. కర్మ తజ్జడం అది. సేమ్ అది అలాగే అనిపించింది. డెఫినిట్‌గా ఇది వండర్‌ఫుల్ సొల్యూషన్ నాకు అనిపిస్తుంది. అంటే సర్వ సమర్పణలో కూడా ఈగో లేదు. మామూలుగా అంటే యు ఆర్ డూయింగ్, ఐఎమ్ నాట్ అనేది. తర్వాత అవేర్నెస్ వల్ల కూడా అదే మనకి జరుగుతుంది. అంటే యాక్చువల్ గా నేను చేస్తున్నాను అనేది మనని బంధిస్తుంది. అదే బంధిస్తున్నది, అదే బాధిస్తున్నది. అది కరెక్ట్. లేకపోతే ఇదంతా కూడా మన ద్వారా జరుగుతుంది. యూనివర్సల్ వర్కే ఎవరి ద్వారా జరిగినా. బికాస్ ఆయన ఈశ్వరుడే చేస్తున్నాడు. అదే రమణ మహర్షి కూడా మనకి ఇక్కడ అంటే మంచి చెడ్డ అనే దాన్ని మనం పెట్టుకున్నాం గాని ఈ ప్రపంచంలో
చావు ఎంత గొప్పదో పుట్టుక అంత గొప్పది. కానీ మనకేంటి, మనవాడు చనిపోతే గొప్ప పెద్ద బాధ అంటాం. వాటితో అటాచ్మెంట్ ఆ! పెట్టుకోవడం వల్ల. అవును. అవును. చాలా కరెక్ట్. అయితే లక్ష్మి ఇక్కడ అన్నారు భగవదీచ్ఛ అంటే భగవంతుడికి మనం ఏది కర్మలు ఆపాదించలేము. అయితే భగవంతుడికి ఏ కోరిక లేదు, కర్మలు లేవు, ఏమీ లేవు. అయితే భగవదీచ్ఛ అని ఎందుకన్నారు అని అతను అడిగాడు. ఇతని తాలూకు ఆన్సర్ ఏమిటి చెప్పారాయన? క్వశ్చన్ అతనికి ఏంటి, ఏం అంటవు అని. నువ్వు కొంచెం స్లోగా మాట్లాడు. క్వశ్చన్ ఏంటి అడిగారంటే, ఆ పృచ్ఛకుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, అసలు ఈ సంసారం దుఃఖసాగరం అంటున్నారు కదా, మరి దుఃఖం ఎందుకు ఉండాలి అని అడిగాడు. అంటే అది అంటే భగవదీచ్ఛ అన్నారు. అంటే అది అయితే అదంటే ఇప్పుడు నేను ఒక అబ్బాయి చిన్నపిల్లవాడు ఆ చేతి దగ్గర ఉన్న ఎముక ముక్కు దగ్గర ఉంటే అని అడిగాడు. అంటే చిన్న పిల్లవాడైనా సృష్టి కొంచెం ఏమంటారు సృజనాత్మకంగానే అడిగాడు. అంటే ఇది భగవదీచ్ఛ అంటే కదా, ఈ బాడీ ఇలా ఉండాలి అని డిసైడ్ అయ్యి ఉంది. అంటే ఆయనకు ఒక కోరిక ఏమీ లేదు, ఇట్ హ్యాపెన్స్. దాన్ని అతర్కం అన్నారు, దాన్ని మనం ఆర్గ్యూ చేయలేము. అది మనకి బుద్ధికి అతీతం దాన్ని అర్థం చేసుకోవడం అని చెప్పారు. అంటే ఆయనకేం అంటవని కూడా చెప్పారు కదా! ఆయనకి ఏ కోరికలు ఉండవు. ఆయనకి ఏ ఇక్కడ ఉండవు. భగవదీచ్ఛ అనడంలో ఇచ్ఛ అంటే ఇచ్ఛ అని కాదు, అది అలాగా ప్లాన్ అయ్యి ఉంది అంతే. ప్లాన్డ్. బట్ అది ఎవరు కూడా తర్కించి చెప్పే విషయం కాదు అని చెప్పారు. అతర్క్యం, తర్కానికి ఇక్కడ మనము లక్ష్మి భగవంతుడు అంటే మనం ఏదో ఒక మనిషిలాగా అంటే రూపంలాగా తీసుకోకూడదు కదా! భగవదీచ్ఛ అంటే చూడు, అవ్వవలసినటువంటి పని. మహర్షి జవాబు ఎలా చెప్తున్నారు, ఎవరైనా అంతే కదా, వినేవాళ్ళ దీన్ని బట్టి ఆయన చెప్తున్నారు. భగవదీచ్ఛ అనడంలో ఇక్కడ భగవంతుడు ఒక వ్యక్తి అనేం కాదు, అంటే ఇట్ ఈస్ ద డివైన్ ప్లాన్ అంతే. ప్లాన్. అందుకని దానికి ఏ నిమిత్తము ఆరోపించలేము. అది దుర్దేయము. దుర్దేయం అంటే బుద్ధితోటి మనం దాన్ని పట్టుకోలేము. అందుకని నథింగ్ ఈజ్ అంటే ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది ఆనందము, ఇది కాదు అని మనము చేస్తున్నాం. అంటే ఇది దుష్టకర్మ, ఇది మంచి కర్మ అని ఇందాక రాంబుద్రి గారు అడిగినట్టు. అసలు మనకి ఈ మనిషి దీన్ని తన పరిమిత బుద్ధితో దుష్టమని మంచి అని విడగొడుతున్నాడు. అలాంటి అంతేగాని అది అదంతా ఈశ్వరుడు యొక్క కర్మ వల్లే జరుగుతుంది. ఈశ్వరుడి వల్లే కర్మలన్నీ జరుగుతున్నాయి. ఏ కర్మ జరిగినా ఆఖరికి అన్నాడు కదా, జూదరిలో జూదాని నేను అని భక్తి యోగంలో. అన్ని చోట్ల జరిగే కర్మకి మూలం పరమాత్ముడే. ఆ శక్తి ఒక్కటే, ఇంకా అది తప్ప ఏకమేవ అద్వితీయం, మరొకటి లేనే లేదు కదా. ఉన్నదొక్క పరమాత్ముడి శక్తి ఉంది. ఇంకో ప్రపంచంలో ప్రపంచం కాదు, జగత్తులో లేనే లేదు. ఆ శక్తి తప్ప మరొకటి ఏమీ లేదు. నేనున్నాను అనుకుంటున్నా, అది అజ్ఞానమే. ఏమంటావు, అర్థమైందా? వినబడుతోందా? అదే కదా అర్జునుడు అంటాడు కదా, నేను వీళ్ళని ఎలా చంపుతాను అంటే అది ఆల్రెడీ ప్లాన్ అయి ఉన్నది. నువ్వు ఏమి రెస్పాన్సిబుల్ కావు, అవ్వాల్సింది అవుతుంది అంతే. నువ్వు ఒక మాధ్యమం. మనం అలా దాని లోపలికి వెళ్తే, ఇంకా లోపలికి కానీ అది వెళ్తే, యాక్చువల్ గా జరుగుతున్నదంతా కూడా నేనన్నది మధ్యలో జొరపడుతున్నది. ఆ జొరపడమే అన్నిటినీ పాడు చేస్తుంది. లేకపోతే జరుగుతున్నదంతా ఆర్డర్లీగానే జరుగుతుంది. కృష్ణమూర్తి గారు చెప్పినట్టు వెన్ నీ ఎంటర్స్ ఎవ్రీథింగ్ ఆర్డర్ విల్ నాట్ బి దేర్ అన్నారు. నేను మధ్యలోకి రాకపోతే అన్ని బానే ఉన్నాయి. అవును. ఓకే, ఇంకా అనుపమ గారు మీరేమైనా మాట్లాడతారా? అనుపమ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఫోన్కి దగ్గరలో ఉన్నారా లేదా? అనుపమ గారు, హలో అనుపమ గారు. ఓకే, అయితే ఇంకా రమేష్ ఇప్పుడే వచ్చినట్టున్నాడు. రమేష్, నీకు అర్థమైందా టాపిక్? ఇవాళ రమణ మహర్షిది, రమణ భాషణముల పుస్తకంలోంచి మనం మాట్లాడుకుంటున్నాం. అవేళ 16వ క్వశ్చన్
ఇప్పుడే జాయిన్ అయిన వదిన. అవునవును. అంటే ఇందులో ఇవాళ ఏం చెప్తున్నారంటే అదే ఈ డిస్కషన్‌లో నీకు అర్థమైంది కదా! అంటే హ్మ్. అతను అడుగుతాడనమాట పృచ్ఛకుడు. అంటే ఆ ప్రశ్నకి ఆన్సర్‌గా అతను ఆనందమే మన సహజ స్వభావం అంటారే ఏ అర్థంలో అంటే పూర్ణ సుఖమే బ్రహ్మం అంటూ ఆయన అది లాస్ట్ టైం నేను చదివింది. అయితే ఇక్కడ ఈయన ఏమంటున్నారంటే 2 రకాలైన ఇది ఉన్నాయి. పరామాయ, అపరామాయ అని చెప్పారు. ఆ తర్వాత జీవుడు పూర్ణుడే. కానీ ఏదో ఒక చోట ఇప్పుడు నువ్వు అంటూ ఉంటావు కదా! నేను మర్చిపోతున్నాం ఆయన మనం అసలు భగవత్ స్వరూపమే మర్చిపోవడం వల్ల ఇలా అయిందని. ఆయన అలా దాన్నేమన్నారంటే ఏదో లోటు ఫీల్ అవ్వడం వల్ల తాను వేరని ఫీల్ అవుతున్నాడు. కానీ ఏదో ఒక చోట అపూర్ణత ఆ పూర్ణత భంగమైపోవడం వల్ల లోటన్నది వస్తోంది. అందుండి ఒక కోరిక దేనినో పొందాలని. అయితే ఆయన ఏమంటున్నారు ఆ కోరిక తీరడం వల్ల ఒక ఆనందం వస్తుంది కదా! ఆ ఆనందం కూడా పార్ట్ ఆఫ్ దట్ ఇటర్నల్ హ్యాపీనెస్. అంటే ఉన్నది అదొక్కటే. అందుకని కానీ ఇది పరిమితంగా అయిపోతోంది అని. సంసారం దుఃఖసారం అని లాస్ట్‌లో ముగించారు. అంటే అప్పుడు ఆ పృచ్ఛకుడు అడిగాడు, పరిమితంగానైనా సరే ఇది అంటే ఈ సంసారం దుఃఖమయము, పాపపంకిలము ఎందుకయింది అని అడిగితే ఆయనేమన్నారంటే, అది భగవదిచ్ఛ అన్నారు. అంటే ఆ పృచ్ఛకుడు ఆగలేదు. భగవంతుడికి ఆ ఇచ్ఛ ఏమి అని అడిగాడు. ఎందుకని అలా అంటే అప్పుడది ఇది దుర్ధేయం. అంటే ఇది అర్థం చేసుకోవడానికి కష్టం. అతర్క్యం. తర్కానికి కూడా అతీతమైంది. అంటూ అలా చెప్పారనమాట. అది. అంటే ఇంకా ఈ లాస్ట్‌లో ఏమో నిర్ణీత ఘటనల సందర్భంలో మట్టుకు అత్యంత క్లిష్టమైన పురుషకార వాదానికి ఆ దైవేచ్ఛా సిద్ధాంతం చక్కని పరిష్కారం. అది. అంటే కొన్ని పరిస్థితులలో దైవేచ్ఛా సిద్ధాంతమే ఎన్నో పరిష్కారాలను ఇస్తుంది. అంటే మనం చాలా వాటికి చెప్పలేం. నేను చెప్పాను కదా! ఆవుకి ఆవు పిల్లకి తోకుంది. ఒక ఏడాది, 2 ఏళ్ల పిల్లల్ని అడిగింది. మనకెందుకు లేదని. అంటే పిల్లలకి మనకి అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా! అలాంటివి. అందుకనే అక్కడ భగవదిచ్ఛ అన్నది చాలా బావుంది. పరిష్కారం ఇస్తుంది అంటున్నారు. అపూర్ణతకి, ఛిద్రాలకి తగనివి చేసిన వానిని తగినవి మానినా మన వ్యధతో మనసు క్షోభపడిన వేళల్లో అందు మన పురుషకార ప్రమేయము, బాధ్యతలు లేవని తప్పుకోవటం తెలివైన పని. అంటే ఇప్పుడు ఏదైనా పని చేసి నేనే చేసేసాననే బదులు అదంతా పరమాత్మ ఇచ్చ జరుగుతోంది అని మనం తెలుసుకోవడం మంచి పని అని అంటున్నారు. ఓకే. అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు ఈరోజు రమణ మహర్షి గారు చెప్పింది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. ఇప్పుడు ఒక కొండ ఉంది ఎదురుగుండా. ఆ కొండ మీదకి ఇప్పుడు నేను ఎక్కబోతున్నాను. ఎక్కబోతున్నప్పుడు నాకు ప్రపంచం ఒకలా కనిపిస్తుంది. అంటే చుట్టూ ఉన్న ప్రదేశం ఒకలా కనిపిస్తుంది. నాకన్నా ముందు మరో వ్యక్తి ఉన్నారు. అతను మేబీ 1/4 ఆఫ్ ద కొండ ఎక్కారు. సో ఆయనకి నాకన్నా బెటర్ గా కనిపిస్తుంది ప్రదేశం, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశం. మరొక వ్యక్తి సగం కొండ ఎక్కాడు. ఆయనకి మా ఇద్దరి కన్నా ఇంకా బాగా కనిపిస్తుంది ప్రదేశం. మరొక ఆయన పూర్తిగా కొండెక్కిపోయాడు. ఆయనకి పరిపూర్ణంగా కనిపిస్తుంది. అంటే మా ముగ్గురికి కనిపించినటువంటి ప్రదేశాలన్నీ కూడా ఆయనకి కనిపిస్తాయి. ఇప్పుడు రమణ మహర్షి గారు ఆ స్థితిలో ఉన్నారు. అంటే మొత్తం అంతా ఉన్నది ఒక్కటే. అంటే ఇందాక తను చెప్పింది కదా వదిన, ఏకోహం బహుశ్యాం. ఏకోహం బహుశ్యాం అంటే ఉన్నది ఒక్కటే, కానీ ఇన్నిగా అయిపోవాలి అని అనుకున్నది. నిన్న మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ బాగా సూట్ అవుతుంది. ఆ దుప్పటి ఎప్పుడూ దుప్పటియే, కానీ దాంట్లో హెచ్చు తగ్గులు అవన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఎవరికి కనిపిస్తున్నాయి? చూసే వాళ్ళకి కనిపిస్తున్నాయి. కానీ దుప్పటి దృష్టిలో అది ఎప్పుడూ దుప్పటియే. అందులో దుప్పటిలో ఎత్తు లేదు, పొడుగు లేదు, లోతు లేదు. దుప్పటి దృష్టిలో నేను ఎప్పుడూ దుప్పటిని కదా, నాలో ఇన్ని చూస్తున్నారు ఎవరు అని అనుకుంటుంది. అది ఎప్పుడు ఆశ్చర్యపడుతూ ఉంటుంది. ఉన్నది నేను ఒక్కడనే కదా,
ఏంటి వీడు ఇంతమంది ఇలా అంటున్నారు అని. అలా అంటున్నది ఎవరు అంటే అగో మొట్టమొదటి స్థాయిలో ఆ కొండ ఇంకా ఎక్కని స్థితిలో ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అంటారు. తర్వాత రెండో స్థితి, ఆ కొండ కొంచెం మీదకెక్కారు. కొంచెం మీదకెక్కినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రదేశం ఇంకా బాగా కనిపిస్తుంది. అప్పుడేమంటుంది, అప్పుడు అతను ఏమనుకుంటాడు, ఇదంతా కూడా భగవతేచ్ఛ, అంటే ఉన్నదంతా ఇదంతా కూడా భగవంతుడు విల్ ప్రకారమే జరుగుతోంది అని అనుకుంటాడు. ఇంకా తర్వాత లాస్ట్ స్టేజ్ కొండ మీదకి ఎక్కిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, అరే ఉన్నదంతా అతని దృష్టిలో మొత్తం పూర్తిగా కనిపిస్తుంది. పూర్తి పిక్చర్ కనిపిస్తుంది. అంటే దుప్పటి చూసుకుంటే ఎలా ఉంటుందో, దుప్పటికి ముందు అది దుప్పటియే, నలిగిపోయినప్పుడు అది దుప్పటియే. అందు నుంచి దాంట్లో ఎటువంటి, అంటే అది ఎత్తు పల్లాలు ఉన్నా సరే నేను ఎప్పుడూ దుప్పటినే కదా అనేటటువంటి భావం కలుగుతుంది. ఈ ప్రపంచం మనకి వేరేగా కనిపిస్తోంది అంటే మనం ఇంకా ఆ పూర్తి కొండ ఎక్కలేదు. ఇంకా ఆ పై నుంచి మనం చూడటం లేదు. మనం ఏం చేస్తున్నామంటే ఆ కింద నుంచే పైనున్న చూస్తున్న వాడి దృష్టి ఎలా ఉందో మనం ఊహిస్తున్నాం. అందు నుంచి మనకి ఎన్నో డౌట్స్ కనిపిస్తున్నాయి, ఎన్నో డౌట్స్ వస్తున్నాయి. అందు నుంచి ఈ అంటే మా సారీ భగవత్ ఇచ్ఛ అంటే భగవంతుడు ఏమనుకున్నాడు, ఏకోహం బహుశ్యాం అనుకున్నాడు. అంటే నేను అనేక రకాలుగా అయిపోవాలి అనుకున్నాడు. ఇది మీకు తైత్తరీయోపనిషత్తులో ఏకోహం బహుశ్యాం అన్న పదం మీకు వినిపిస్తుంది. ఏకోహం బహుశ్యాం అంటే ఉన్నది ఒక్కటే, ఇన్నిలాగా అయిపోవాలి అనుకున్నాడు. అంటే ఆ దుప్పటియే హెచ్చు తగ్గుల్లాగా అయిపోయింది. ఇంకా మరొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఆ సముద్రమే మళ్ళీ ఆ అలగా మారిపోయింది, బుడగగా మారిపోయింది, నొరగగా మారిపోయింది. కానీ నీరుకి, అంటే సముద్రం దృష్టిలో కానీ మనం చూస్తే సముద్రానికి కెరటము లేదు, అలాగే బుడగ లేదు, అలాగే నురుగు లేదు. సముద్రంకి ఏమనిపిస్తుంది ఎప్పుడు, సముద్ర దృష్టిలో సముద్రానికి ఎప్పుడు కూడా నేను సముద్రాన్నే అనేటటువంటి భావమే ఎప్పుడు ఉంటుంది. అయితే ఎవరికి ఈ కెరటం, చిన్న కెరటం కనిపిస్తుంది అంటే సముద్రం కన్నా వేరైపోయిన వాళ్ళకి అలా కనిపిస్తుంది. అంటే నేను భగవంతుణ్ణి. నెక్స్ట్ మరొకటి అడిగారు, భగవంతుడు అంటే భగవంతుడికి ఒక రూపం ఉందా అని ఇందాక వసంత గారే అనుకుంటాను, వసంత గారే భగవంతుడికి ఒక రూపం ఉన్నదా అంటే భగవంతుడు వేరు పరమాత్మ వేరా అంటే ఎస్. ఎప్పుడు అంటే సాకారంగా మనకి ఏదైనా కనిపిస్తోంది అంటే అది భగవంతుడు. నిరాకారంగా అంటే ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్, అదే అపరోక్షానుభూతి అంటారు కదా. అపరోక్షానుభూతిలో ఏముంటుంది అంటే నేను తప్ప మరొకటి ఉండదు. అప్పుడు మంచి చెడు ఎందుకు ఉండదు అంటే మళ్ళీ దీనికి ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ మన బెడ్షీట్ లేకపోతే ఆ సముద్రం ఎగ్జాంపుల్. బెడ్షీట్ లో ఎక్కడైతే కొంచెం మడత పడిందో బెడ్షీట్ ఎప్పుడు కూడా అది అరే చాలా తప్పు చేసింది, తప్పు చేస్తోంది అని ఎప్పుడు అనుకోదు. ఎందుకంటే అదే నేను, బెడ్షీటే అలా కనిపిస్తుంది. అలాగే సముద్రంలో ఒక కెరటం ఇలా పైకి లేచింది అంటే సముద్రం అరే ఇది తప్పు చేసింది అని అనుకోదు. ఎందుకంటే నేనే అలా కనిపిస్తున్నాను. సో మొత్తం అంతా ఆ కొండ మించి చూస్తున్నప్పుడు అవగాహన ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏరోప్లేన్ నుంచి కిందకు చూస్తున్నప్పుడు కొండలు కూడా కనిపించవు మనకి, మొత్తం అంతా చదునుగా కనిపిస్తుంది. సో పైకి మనస్సు నిర్మలమవుతున్న కొద్దీ మనకి ఆ దృష్టి, అంటే ఇదంతా ఒక్కటే అనేటటువంటి దృష్టి అలవడుతుంది. కాబట్టి భగవంతుడు, అదే పరమాత్మలో ఈ మంచి చెడు, పుణ్యము, పాపము, ఇది మంచి, మరొకటి దుర్మార్గం అయినది అన్నది లేనే లేదు. ఉన్నదంతా ఒక్కటే అయితే అందులో తేడా కానీ మనం చూస్తే ఏమైపోతామంటే మనం ఆ కెరటంలాగా చిన్న పిసర అయిపోతే అది సముద్రాన్ని అర్థం చేసుకోలేదు.
అది ఎప్పుడు అర్థం చేసుకుంటుంది అంటే నేను కెరటాన్ని కాదు, నేను నీరుని అనేటటువంటి అది అనుభవం అయితే ఒరే ఇదంతా నేనే కదా అని చెప్పి అనుకుంటుంది. సో ఇప్పుడు రమణ మహర్షి గారు చెప్తున్నటువంటిది కూడా అంటే ఇందాక వదిన చెప్పినట్టు అడిగేవాడి స్థాయిని బట్టి ఎస్ ఇవన్నీ ఉంటాయి. ఏది చెప్పేవాడు జవాబు ఉంటుంది. ఇప్పుడు ఎల్కేజీ వాడు ఒక ఎల్కేజీ చదువుతున్నవాడు టాప్ ర్యాంక్ లో పాస్ అయ్యాడు, ఆవిడకి 100/100 వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేస్తాము, వెంటనే అబ్బా నువ్వు ఎంత బాగా చదివావు అని చెప్పి చాలా మనం ప్రైజ్ చేస్తాం అతన్ని. ప్రైజ్ చేస్తే వాడు అనుకున్నాడు అనుకోండి ఎల్కేజీ స్టూడెంట్, ఆహా నాకు ఇంకా అన్ని వచ్చేసి అనుకుంటే వాడిని చూసి జాలి పడాలా, వాడిని చూసి వాడి అజ్ఞానానికి మనం విచారించాలా. అలాగే ఒక స్థాయికి వచ్చినప్పుడు, ఒక చిన్న స్థాయి వచ్చినప్పుడు ఏవో మనకి అనుభూతులు వస్తాయి. ఆ అనుభూతుల్లోనే కొట్టుకుని వెళ్ళిపోతే ఎల్కేజీ వాళ్ళకే మనకి మన ముందున్నది ఏంటో కనిపించదు. అందునుంచే భగవత్ ఇచ్ఛ, అంతా భగవత్ ఇచ్ఛ. మంచి జరిగినా చెడు జరిగినా అంటే ప్రపంచంలో ఏది జరిగినా సరే భగవత్ ఇచ్చే. ఎందుకంటే పరమాత్మ మాత్రమే ఉన్నాడు. పరమాత్మే ఒక రూపం గాని పొందితే దాన్నే మనం ఒక పదార్థము అంటున్నాం, ఒక రూపము, ఒక నామము అంటున్నాం. సో మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. మనం ఎప్పుడు కూడా చూసే చూపులో తేడా ఉంది, చూపులోనే తేడా ఉంది. ఆ చూపు ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా ప్రాపర్టీస్ నే చూస్తున్నాం. మనం ఆ పదార్థాన్ని చూడగలగాలి అంటే కొండ మీద నుంచి చూడగలిగేటటువంటి స్థితికి చేరుకోవాలంటే దిస్ ఇస్ నాట్ బికమింగ్, దిస్ ఇస్ బీయింగ్. ఓన్లీ థింగ్ ఇస్ రికగ్నైజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇతను ఎన్ని రకాలుగా అంటే మనం ఇప్పుడు ఎన్ని గ్రంథాలు చదువుతున్నా అన్ని గ్రంథాలు చెప్తున్నది ఏంటి అంటే దే ఆర్ ట్రైంగ్ టు పాయింట్ అవుట్ దట్ పర్టికులర్ థింగ్ విచ్ వి ఆర్ ఆల్రెడీ. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ ఉదాహరణలోనే కొట్టుకుని వెళ్ళిపోతున్నాం కానీ ఆ ఉదాహరణనే పట్టుకుంటున్నాం కానీ ఆ ఉదాహరణ ద్వారా ఏం చెప్తున్నారు అన్నది మనం గ్రహించలేకపోతున్నాం. అది గ్రహిస్తే we will have a complete picture ఉన్నప్పుడు అగో గుడ్డివాళ్ళలాగా ఏనుగు తొండంలాగా ఉంటుంది అని అనడు. ఎందుకు అనడు అంటే వాడు అదొక్కటే పట్టుకున్నాడు కాబట్టి వాడికి అదొక్కటే తెలుస్తుంది. పూర్తి పిక్చర్ ఉన్నప్పుడు ఎస్ హీ విల్ నో. పూర్తి పిక్చర్ ఉన్నప్పుడు ఏంటి అంటే అంతా నేనే అయినప్పుడు ఇంకా నాకు కోరికలు ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఉన్నదంతా నేనే అయితే నాకు కాని పదార్థం ఏది లేనప్పుడు దేన్ని కోరుకుంటాను. అలాగే ఉన్నదంతా నేనే అయితే ఎవరి మీద నేను కోపం గాని, తాపం గాని, లేకపోతే ఈర్ష్య గాని, అసూయ గాని ఎవరి మీద వస్తుంది? రాదు. అదే అంటున్నాను. మళ్ళీ మరొక కోణంలో సేమ్ థింగ్, మనం ఎంత ఎక్స్పాండ్ అవ్వాలి అంటే నేను అన్న భావం ఈ బాడీకి మాత్రమే పరిమితం అయితే ఎస్ ఈ బాడీకి చావు ఉంది, ఈ బాడీకి పుట్టుక ఉంది. లేకపోతే ఈ బాడీని నాలో చూసుకుంటే నాకు పుట్టుక లేదు, చావు లేదు. చావు పుట్టుకలు దేనికి ఉన్నాయంటే నీరుకు లేవు. చావు పుట్టుకలు నీరుకు లేవు. దేనికి ఉన్నాయి అంటే ఒక కెరటానికి ఉన్నాయి. అలాగే ఈ ఎగ్జాంపుల్ బెడ్షీట్ ఎగ్జాంపుల్లో పుట్టుక చావు దేనికున్నాయి అంటే బెడ్షీట్ లో చిన్న పార్ట్ అది నేను అనుకుంది, అందునుంచి నేను ఎత్తుగా వెళ్ళాను అనుకుంది. కానీ బెడ్షీట్ కి మాత్రం చావు పుట్టుకలు లేవు, అది ఎప్పుడు అలాగే ఉంది. ఓకే, బాగుంది. అంటే అనుపమ గారు మీరు ఫోన్కి దగ్గర ఉండాలి మరి మాట్లాడాలంటే. విన్నారు కదా, మరి ఆన్ చేసి వినకపోతే ఎలాగా? అనుపమ గారు, రమేష్ బాగా చెప్పావు.
ఇంకా క్లోజ్ చేస్తున్నాం ఇవాళ. అందరికీ నమస్కారం. అనుపమ గారు మళ్ళీ మళ్ళీ పిలిచిన ఫోన్కు దూరంగా ఉంటున్నారు. ఓకే, అన్మ్యూట్ అయ్యారా అనుపమ గారు? లేదు. ఓకే, అందరికీ నమస్కారం. క్లోజ్ చేస్తున్నాను. నమస్కారం.